మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగువారు అంటారు. భారతదేశం వాళ్ళు ఎక్కడికైనా వేరే కంట్రీ వెళ్తే తెలుగువారు వారి సాంప్రదాయం బాగుంటుందని ఇంగ్లీష్ వాళ్ళు అటువంటిది చీర కట్టుని ఇష్టపడుతున్నారు ఈ రోజులలో. ఇలా శివాజీ గారు మాట్లాడింది కరెక్ట్ అండి. ఎందుకంటే మీరు ఇష్టానుసారంగా మీరు బట్టలు ఇష్టంగా వేసుకొని అనవసరంగా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే మాట్లాడితే తప్పు అంటున్నారు. అదే ఏదున్నా ఇప్పుడు నాకు తెలిసి నేను చూస్తున్న వాటికి నాకు ఒకటి ఏర్పడుతుంది ఏంటంటే శివాజీ గారి కొన్ని వాళ్లకు వ్యక్తిగతంగా ఉన్నది కాబట్టి శివాజీ గారు ఒక్కరినానండి అంటే గిట్ట మీరు, కానీ మగవాళ్ళందరూ ఇంతే మేము స్వేచ్ఛగా ఉండాలేమో మీరు ఈ విధంగా ఇట్లా మాట్లాడతారు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా చూసుకుంటే గిట్ట మనం చూసుకుంటే మీరు ఇలా మీలాంటి వాళ్ళు మీరు వేసేకునే బట్టల వల్లనే రేపులు ఎక్కువ అవుతున్నాయి. ఇలా మీరు సక్రమైనటువంటి బట్టలు అయితే రేపులు జరగాయి. ఇలా ఆ విధంగా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇలా మనము మంచి బట్టలు వేసుకోవాలి, మనం తెలుగు సాంప్రదాయబద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇలా చూసుకుంటే గిట్ట అంటే ఇండస్ట్రీ సినిమాలను కూడా చూస్తుంటే సరే సినిమాలలో వేరు, వాళ్ళు ఉండే నిత్య జీవితంలో కూడా పిల్లల ముంగట కూడా బిక్నీలు వేసుకొని తిరుగుతూ స్నానాలు చేస్తున్నారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కల్చర్కి మనం అలవాటు కాదు. పాతకాలంలో పూర్వకాలంలో చీరకట్టు ఏ విధంగా ఉండే ఇలా ఆ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి తప్ప ఇలా ఇష్టానుసారంగా మేము డ్రెస్సులు వేసుకుంటాం మమ్మల్ని చెప్పేటోళ్ళు ఎవరు లేరు ఇవ్వాలని చెప్పేసి ఇది మాట్లాడితే కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ కూడా దీనిపైన బట్టల పైన కూడా గవర్నమెంట్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకురావాలి. ఎందుకంటే మీరు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటే రేపులు జరుగుతాయండి. ఇప్పుడు రేపులు అనేది ఎక్కువ అవుతాయి. మీరు బట్టలు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే మొగానికి ముంగట నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నువ్వు పడక గదిలో నీ భర్తకి పెట్టాలి. ఇలా మనం చూసుకుంటే గిట్ట మనము వేరే హీరోయిన్స్ కొంతమంది హీరోయిన్ చూస్తారు, వాళ్ళు ఎంత రెమ్యూనరేషన్ డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు మేము ఇట్లాంటి పాత్రలు చేయము, మేము మంచిగా ఉంటామని చెప్పి చీరకట్టుంటారు. ఇప్పుడు ఆమె కీర్తి సురేష్ కానీ తర్వాత గతంలో వేసుకుంటే సౌందర్య గారు కానీ పూర్వకాలం ఉన్నటువంటి హీరోయిన్లు అందరూ ఇట్లా ఏం చేయలేదు. ఇలా ఇష్టానుసారంగా డ్రెస్ వేసుకోవడం ఈ విధంగా మీరు వేసుకునే బట్టల వల్లే రేపులు కూడా తెలంగాణ ప్రాంతంలో కానీ ఏపీలో కానీ ఎక్కువ అవుతున్నాయి. మీరు మంచిగా ఉంటే కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏదేమైనప్పటికీ కూడా శివాజీ గారు కరెక్ట్ మాట్లాడారు. మంచిగా ఉండండి అమ్మా, మంచిగా ఉండండి. ఇవాళ చూసుకుంటే గిట్ట మీరు మీ వ్యక్తిగతంగా అది చేసుకుంటారు, చుట్టాలనుకుంటే ఏ విధంగా వెళ్తారు అంటే ఫంక్షన్లకు పోయినప్పటికీ కూడా మీరు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకొని పోతారా? మాకు నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ మాకు లేదని అనసూయ గారు అండ్ ఇంకా ఆవిడెవరో చిన్మయ్య గారు మాట్లాడుతున్నారు. వేసుకోండి అమ్మా, మీకు నచ్చినట్టు బట్టలు వేసుకోండి, కానీ మీరు మొత్తం రండి మీ శరీర ఆకృతిని ప్రజలకు చూపిస్తాం, జనాలకు చూపిస్తాం. మీలాంటి వాళ్ళు చెడు చిన్నపిల్లలు చెడిపోతారు అండి. టీనేజ్ వాళ్ళు ఇప్పుడు 14-13 ఏళ్ళలో ఉన్నాడు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి ఏం తెలుస్తుందండి, వాళ్ళు చెడిపోతారు. అట్లా ఏదేమైనప్పటికీ కూడా మనం బట్టలు అనేది దుస్తులనేవి మంచిగా వేసుకోవాలా. చుట్టాలం గట్ట కానీ మన తర్వాత ఎవరైనా పక్కింటి వాళ్ళం గట్ట కానీ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మంచి బట్టలు వేసుకోండి. మిమ్మల్ని ఇలా మీరు సినిమా అంటేనే మనం ఏమనుకుంటామని మీరు అంతా పెద్ద సెలబ్రిటీలను చూసి ప్రజలు నేర్చుకుంటారు. ఇలా మీ అందరినీ ఇన్స్పైర్గా తీసుకుంటారు. అరే పలానా వాళ్ళు ఇట్లా ఈ విధంగా గొప్పలేరు, మేము కూడా కావాలి ఇన్స్పైర్. కానీ మీ బట్టలే సరిగ్గా మీరు వేసుకోకుంటే ఇంకా ఏ విధంగా ఉంటుందండి? ఇంకా చీర కట్టుకుంటే ఇలాంటి అమ్మాయిని మనం పెళ్లి చేసుకోవాలరా అనిపిస్తుంది. అలాగే అడ్డదిడ్డంగా కట్టుకుంటే అదే అమ్మాయిని అడ్డదిడ్డంగా బట్టలు వేసుకుంటే ఒక నైట్ గడిపితే చాలరా అనుకుంటారు. అవునా కదా? ఇంటర్వ్యూలో నా కొడుకు చెప్తాడు అయినా నేను అని చెప్పింది అనసూయ. నాకు పెద్ద కొడుకు చెప్తాడు అయినా కూడా నా ఇష్టం వచ్చినట్టు ఒకసారి సైకో డాక్టర్ చూపిస్తే బాగుంటుంది. ఎందువల్లంటే ఆడవాళ్ళే ఆవిడని తిడుతున్నారు, ఆడవాళ్ళే వాళ్ళని తిడుతున్నారు. సైకో డాక్టర్ ఒకసారి చూపిస్తే కొన్ని ఎలాంటి ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు సపోర్ట్ చేస్తుంది తెలుస్తుంది కదా, సగానికి సగం 50-50 తెలుస్తుంది కదా బయటికి. వీళ్ళిద్దరే బయటకు వచ్చారు, మిగతా వాళ్ళంతా ఎందుకు రాలేదు? ఇది కరెక్ట్ అయితే మిగతా వాళ్ళంతా వస్తారు కదా బయటికి.